ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. అది చాలా బలమైనది మరియు క్రూరమైనది. ప్రతిరోజు అది అడవిలో తిరుగుతూ అనేక జంతువులను వేటాడి తినేది. అడవిలో జంతువులన్నీ ఆ పులిని చూసి భయపడేవి. ఒకరోజు ఆ అడవిలో ఒక చిన్న మేక తప్పిపోయింది. అది తన తన మందను వెతుక్కుంటూ అడవిలో ఒంటరిగా తిరుగుతుంది. అప్పుడే ఆ మేకకు ఆకలి వేసింది, మరి దాహం వేసింది. అది నీటి కోసం ఒక చిన్న నది వైపు నడిచింది. నది దగ్గరకు రాగానే ఆ మేక అక్కడ ఒక పెద్ద పులిని చూసింది. పులి నీరు తాగుతుంది. మేక భయంతో వణికిపోతుంది. అది వెంటనే అక్కడి నుండి పారిపోవాలని అనుకుంది. కానీ అది దాని కళ్ళు వణకడం వల్ల కదలేకపోయింది. పులి నీరు తాగడం పూర్తి చేసి మేక వైపు చూసింది. మేకను చూడగానే పులికి నోరు ఉంది. అది నెమ్మదిగా మేక వైపు నడవడం మొదలుపెట్టింది. మేకకు ఏం చేయాలో అర్థం కాలేదు. అది చాలా భయపడింది. కానీ వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అది ధైర్యం తెచ్చుకొని పులితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ పెద్ద పులి రాజా అని మేక నెమ్మదిగా అంది. నన్ను చంపవద్దు, నేను చాలా చిన్నదాన్ని కదా, నన్ను తింటే నీ ఆకలి తీరదు. పులి ఆశ్చర్యంగా మేక వైపు చూసింది. ఒక చిన్న మేక తనతో మాట్లాడడం దానికి చాలా వింతగా అనిపించింది. అయితే నిన్ను ఎందుకు వదలాలి అని పులి గర్జించింది. నాకు ఒక కోరిక ఉంది అని మేక అంది. నేను నా మందను వెతుక్కుంటూ వచ్చాను. నన్ను నా మంద దగ్గరకు వెళ్ళనివ్వండి. నేను వారందరికీ నీ గురించి చెప్తాను. అప్పుడు వారందరూ కలిసి నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ ఒక్కసారి తినవచ్చు. పులి కాసేపు ఆలోచించింది. ఒక మేక చెప్పిన దాంట్లో నిజం ఉందని దానికి అనిపించింది. ఒకేసారి చాలా మేకలను తినడం మంచిదే కదా అని అంది. సరే అంది. సరే అని పులి అంది. వెళ్ళు, కానీ నువ్వు నీ మందతో తిరిగి రాకపోతే నిన్ను ఇక్కడ కలిసి చంపేస్తాను. మేక చాలా సంతోషంగా ఇచ్చింది. అది వెంటనే అక్కడి నుండి తన మంద వైపు పరిగెత్తింది. తన మందను చేరునాక జరిగిన విషయం అంతా వారికి చెప్పింది. మేక చెప్పినది విని మిగిలిన మేకలని చాలా భయపడ్డాయి. కానీ ఆ చిన్న మేకలు ఉపయోగం చెప్పింది. మనందరం కలిసి ఒక పెద్ద బండరాల దగ్గరకు వెళ్దాం. అక్కడి నుండి మనం మొదలు పెడదాం. ఆ అరుపులు విని పులి మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనందరం కలిసి దానిపై రాళ్ళు వేద్దాం అని మేక చెప్పింది. అందరికీ అన్ని మేకలు ఉపాయానికి ఒప్పుకున్నాయి. వారందరూ కలిసి ఒక పెద్ద బండరాయి దగ్గరకు వెళ్ళారు. మరియు పెద్దగా అరవడం మొదలుపెట్టారు. పెద్ద బండరాయి దగ్గరకు వెళ్ళారు. పులి అరుపులు విని అక్కడికి వచ్చింది. అక్కడ గుంపుగా ఉన్న మేకలను చూసి అది చాలా సంతోషించింది. అది వాటిని పట్టుకోవడానికి ముందుకు దూకింది. అప్పుడే అన్ని మేకలు కలిసి దానిపైన పెద్ద రాళ్ళు విసరడం మొదలుపెట్టాయి. పులి ఊహించని దాడికి అది గాయపడింది. భయంతో అక్కడి నుండి పారిపోయింది. ఈ విధంగా చిన్న మేక తన తెలివితో తనను మరియు తన మందను ఆ క్రూరమైన పులి నుండి కాపాడుకుంది. కథ మనకు తెలివి ఎప్పుడు బలం కంటే గొప్పదని నేర్పుతుంది. భయపడకుండా పరిస్థితులను ఎదుర్కోవాలి. సమస్యలను తెలివైన పరిష్కారాలు కనుగొనాలి. చిట్టి తన ధైర్యంతో మరియు తెలివితో అడవిలోని జంతువులందరినీ కాపాడింది. అందుకే తెలివి ఎప్పుడు బలం కంటే గొప్పదని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.